నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్. చూద్దాం. ఏలూరు జిల్లా నూజివీడు నరసింహారావుపాలెం గ్రామంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు. నరసింహారావుపాలెం పిఎస్సిఎస్ అధ్యక్షుడు కట్టా నాగదుర్గారావు ఆధ్వర్యంలో చాట్రాయి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసు మండలం ఓఎన్జీసీ బ్లౌట్ ఘటనపై ఉద్రిక్తత నెలకొంది. బ్లౌట్ అయితే ఆందోళన చేపట్టేందుకు అఖిలపక్ష నేతలు టెంట్ ఏర్పాటు చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ నెల 30వ తేదీలోపు నష్టపరిహారం చెల్లిస్తామని ఎమ్మెల్యే, ఎంపీలు హామీ ఇచ్చారని, అప్పటి వరకు ఆందోళనకు అనుమతి లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు బ్లౌట్ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆందోళనకు సిద్ధమవ్వగా గ్రామస్తులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగమైంది. ఉంటే మా మినప ఏమి లేదు. 20వ తారీఖు 30వ తారీఖు దాకా అన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు మా మాట ఒకటే, మీరు త్వరగా ప్రజలు చేయండి. అపోహలు పడుతున్నారు, మీరు 20 స్టార్ట్ చేస్తా అన్నారు కానీ ప్రజలు ఎదురు చూశారు. వాళ్ళు ఎదురు చూస్తే మీరు చెయ్యకపోవటం వల్ల ఏంటి ఒక చలనం రావట్లేదని మేము వచ్చి శాంతియుతంగా ఒక ధర్నా చేసే బ్యానర్ తో మేము వెళ్ళిపోదాం అనుకున్నాం, అంతే తప్ప ఇదేమే ఉద్దేశం ఏరేం కాదు. దయచేసి గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మేము మనవి చేసింది ఏంటంటే, మీరు 30వ తారీఖు లోపల ఈ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చకపోతే 1వ తారీఖు మహాధర్నా చేయటం మాత్రం ఖాయం. అది ఎవరు, మీరు ఎంతమంది పోలీసులు తెచ్చుకున్నా, ఎంతమంది ఆపుకున్నా సరే మేము ఆగం. మేము ఏం చేయడానికంటే సిద్ధపడతాం. ఎందుకంటే ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం. 30వ తారీఖు మీకు డెడ్ లైన్. 30వ తారీఖు మాత్రం ఈ కార్యక్రమం మీరు చేయకపోతే ప్రజలకు ఇచ్చిన హామీ ప్రజలు చైతన్యవంతంగా వచ్చి మేము ఖమ్మం జిల్లా భక్త రామదాసు కళాక్షేత్రంలో తెలంగాణ పీడీఎస్ 23వ రాష్ట్ర మహాసభలు 2వ రోజు ప్రారంభమయ్యాయి. మహాసభలకు ముందు పీడీఎస్ బిగిపీడికి లెజెండ్ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ ఆవిష్కరించారు. అనంతరం విద్యావేత్త మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఐవి రమణారావు మహాసభలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ విద్యారంగంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ కాషాయకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ రాష్ట్ర కార్యదర్శి అనిల్, ఉపాధ్యక్షులు నరేందర్, ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శకులు లక్ష్మణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించాల్సిందిగా పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీని కోరుతా ఉన్నాం. ఇరవై 23 నుండి 25 వరకు పీడీఎస్ రాష్ట్ర 23వ మహాసభలని ఖమ్మం పట్టణంలో నిర్వహించుకోబోతున్నాం. ఈ మహాసభల స్ఫూర్తితోని
భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకోబోతా ఉన్నాం. ఈ క్రమంలోనే 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో పాలక ప్రభుత్వాలు ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి ఆపసోపాలు పడుతున్నటువంటి స్థితిని ఏ పాలకుడు వచ్చినా ప్రజల పక్షాన పీడిత వర్గాల పక్షాన లేదు అనేది ఈ 78 ఏళ్ల స్వతంత్ర కాలంలో తేలిపోయిందనేది మేము తెలియజేస్తా ఉన్నాం. 78 ఏళ్ల స్వతంత్ర మరియు ఖమ్మం పట్టణంలో ప్రదర్శన కూడా చేశారు విద్యార్థులు. విద్యా రంగంలో ఉన్న సమస్యల మీద పోరాడుతున్నారు. అట్లాగే సమాజంలో ఉండేటువంటి అన్యాయాలకు అణిచివేతకు వ్యతిరేకంగా కూడా కళా ఘనమైన చరిత్ర ఉన్న విద్యార్థి సంఘం PDS ఇవాళ మళ్ళీ ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభలకు ఖమ్మం వేదిక కావడం స్వాగత ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పలో ట్రినిటీ స్కూల్ విద్యార్థులు వినూత్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ శాఖ సహకారంతో మున్సిపాలిటీ కూడలలో వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యతను వివరించారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందించి, హెల్మెట్ ధరించిన వారికి చాక్లెట్ ఇచ్చి అవగాహన కల్పించారు. ఇంట్లో మీ కుటుంబాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి అంటూ ప్లక్కార్డుతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మన్మథ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమం వల్ల వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. రండి 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 కమ్ కమ్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు తమకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఖానాపూర్ మున్సిపల్ ఆఫీసులో కాలనీ వాసులతో మున్సిపల్ కమిషనర్ హియరింగ్ నిర్వహించి వారి వాదనలు విన్నారు. సుమారు 1500 ఓట్లు ఉన్నప్పటికీ తమ కాలనీకి ప్రత్యేక వార్డు కేటాయించకపోవడంపై వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ ఓట్లు 11 వార్డుల్లో విభజించబడి ఉండటంతో ఎవరితోనూ సమర్థంగా పనులు చేయలేకపోతున్నామని తెలిపారు. తమ సమస్యను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు అధికారులను కోరారు. రంగేసి కమాను కట్టారు. రంగులతో మురిపిస్తారా? పని జరగాలి. రంగులతో మురిపించే ప్రపంచం కాదు ఇది. కనీస అవసరాలు తీర్చే పరిస్థితున్నది. 12 మంది కౌన్సిలర్కి అయితే మనం చెప్పుకోలేము. అలాంటి పరిస్థితులు ఇవాళ ఎక్కడ వేసిన గొంగటి అక్కడే ఉన్నది. ఇవాళ పట్టాలు కావాలన్నా దానికోసం ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. రోడ్లు కావాలన్నా ఆందోళన ఏర్పడుతుంది. చివరికి కాలనీ కాడగా బస్ స్టాప్ కాడ బోర్డును ఏర్పాటు చేయమని చెప్తే కూడా 3 ఏళ్లు పట్టింది. పాలక వర్గం ఉన్నట్ట లేనట్ట ఘోరమైనటువంటి పరిస్థితులు విలువలను ఏర్పాటు చేయాలి. సపరేట్ కాలనీ, డబుల్ బెడ్రూమ్ సపరేట్ కాలనీ వాటిగా, డబుల్ బెడ్రూమ్ సపరేట్ వాటిగా, ప్రజల కోరిక మేరకు డబుల్ బెడ్రూమ్ సపరేట్ వాటిగా, సపరేట్ వాటిగా, సపరేట్ వాటిగా, సపరేట్ వాటిగా, హైకోర్టు తీర్పు అనుసరించి డబుల్ బెడ్రూమ్ సపరేట్ వాటిగా, హైకోర్టు తీర్పు ప్రకారం సపరేట్ వాటిగా, ప్రజల హక్కులను గౌరవించాలి. ఓటర్ల హక్కు. రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 2026 జనవరి 24న కేంద్ర ప్రభుత్వ విభాగంలో కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు 61,000 పైగా నియామక లేఖలు పంపిణీ చేశారు. ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నియామక లేఖలను అందజేశారు. గతంలో 2025 డిసెంబర్ 23న హైదరాబాద్లోని సిఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో 14 విడత రోజ్గార్ మేళా నిర్వహించగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి 485 మందికి నియామక ఆఫర్లను అందజేశారు.
తాజాగా 18వ విడత రోజ్గార్ మేళాను 2026 జనవరి 24న హైదరాబాద్ సిఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ పురుషుల క్లబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. बीस लाख से अधिक प्रमोशन करके नेक्स्ट डॉक्टर इमरान मोहम्मद और सशक्त करेंगे। कई साथी वित्तीय सेवा तो कई लोगों కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 18 కార్యక్రమాల్లో కూడా హైదరాబాద్ లో జరిగాయి, దేశమంతా కూడా జరుగుతూ ఉంది. ఈ 18వ కార్యక్రమంలో కూడా నేను ఏ ఒక్క కార్యక్రమం కూడా మిస్ కాకుండా తప్పకుండా నేను వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాను. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం అనే విషయం కూడా మీరు అర్థం చేసుకోండి. మేము వివిధ మంత్రిత్వ శాఖల మీద వదిలేస్తే ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారులు టైం బాండ్ సమయంలో రిక్రూట్మెంట్ చేయరు. కాబట్టి ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే. నార్సింగ్లో పశువుల సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామీణ సాంప్రదాయాలకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరిగింది. వివిధ జాతుల పశువులను రంగురంగుల అలంకరణలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. గంటలు కట్టి పశువులను ఊరేగింపు తీసుకురావడంతో వేడుకలు సందడిగా మారాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పశువుల సంక్రాంతి గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తుందని పాల్గొన్నవారు తెలియజేశారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.